శ్రీనివాస్ గారు మీకు ముందుగా అభినందనలు. అంటే బీహార్లో మీరు కోల్పోతున్నా, బీహార్లో మీకు అధికారం వస్తుందని చాలా ఊహించినా అక్కడ రావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ని మీరు తీసుకున్నట్లు సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఇంక్లూడింగ్ 10 టీవీ చేసిన సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ వెనుకబడిపోయింది. ముందుగా మీకు దానికి జూబ్లీహిల్స్ వరకు అభినందనలు. జాతీయ స్థాయిలో సరే కొంత దెబ్బతిన్నారు, అది మళ్ళీ మాట్లాడదాం. ఏంటి అంటే మీ విజయానికి కారణం ఏమనుకుంటున్నారు? పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. వాస్తవానికి 3 రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ వైపు ఉన్న ఓటర్లు కూడా ఈ 3 రోజుల్లో కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. ముఖ్యంగా ఈరోజు పోల్ మేనేజ్మెంట్ సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ చేసుకుంది అనే ఒక ప్రచారం, ఒక చర్చ, మా రిపోర్టర్లు, మా ప్రతినిధులు ఇచ్చే సమాచారం కూడా అదే. ఏం చెప్తారు? పోలింగ్ మేనేజ్మెంట్తో పాటు ప్రభుత్వం చేపట్టినటువంటి, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమాల అభివృద్ధిని కూడా మేము చెప్పడంలో సఫలీకృతమైనటువంటి మాట ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నా. నేను గత 24వ తేదీ 25 నాడు వచ్చిన నాటి నుంచి కూడా తిరుగుతున్న సందర్భంలో గడపకు వెళ్ళినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత అప్పటికుప్పుడు రాష్ట్రంగా ఉన్నప్పటికీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, హైదరాబాద్ సిటీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవడానికి చేసిన ప్రయత్నాన్ని విపులీకరించినప్పుడు మాకు ఏఐసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, ఇక్కడ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ చెప్పినటువంటి మార్గదర్శకులు ముందుకు పోతున్నప్పుడు, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో తీసుకున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా బీసీ కులగణ చెప్పిన తీరును, ఇవన్నిటి కూడా మీకు చెప్పినప్పుడు ప్రజల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది. అది ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈరోజు ఏదైతే పోలింగ్కి సంబంధించినటువంటి వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా పగడ్బందీగా ఏర్పాట్లను తీసుకోవడం వల్ల ఓటర్లకు ఓ విశ్వాసాన్ని కల్పించిన వాళ్ళమైన ఓటర్లు వాస్తవమే కదా, మరో 3 సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని మా జూబ్లీహిల్స్ అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామనే మాటతో పాటు ఈ 200కు యూనిట్ ఏదైతే ఇస్తున్నామో కరెంటు అందుతున్నటువంటి లబ్ధిదారులు కానీ, సన్నబియ్యాన్ని తీసుకుంటున్నటువంటి లబ్ధిదారులు కానీ, గత 10 ఏళ్లలో 10 రేషన్ కార్డు రాళ్ళు, మాకు రేషన్ కార్డు వచ్చింది కానీ చెప్పనేటువంటి ఆలోచన ఓటు వేసినట్టు లబ్ధిదారులు కానీ, అసంఘటిత కార్మిక రంగం ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళాతరుల ఓటు కానీ, 500కి సిలిండర్ తీసుకునేటువంటి కానీ, అక్కడక్కడ మాకు 2000 పెన్షన్ 4000 చేయాల్సి ఉండే కదా అనేటువంటి మాట, 25,000 కొత్త పెన్షన్ ఇవ్వాల్సి ఉండే అనే మాట వచ్చినప్పుడు మేము రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ ముఖ్యమంత్రి గారు అంటే ఆనాడు 2014లో ధనిక రాష్ట్రంగా ఉండి 70,000 కోట్ల అప్పుతో ఏదైతే సంవత్సరానికి 6,000 అసలు వడ్డీ కట్టుకున్నాం, 16,000 కోట్ల నిలువతో ముందుకు వచ్చినాం. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉండి నెలకు 6,000 వడ్డీ కట్టుకుంటూ ఇవన్నీ చేస్తున్నాం. ఒకటి ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది, మాట ఇచ్చిన దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం చెప్పడంలో కూడా మీ సఫలీకృతమైన మా ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచార సరళి కూడా మీరు గమనించారు. వారి పాయింట్ మీరు చెప్తున్నారు, ప్రభుత్వ పట్ల సానుభూతి ఉంది, ప్రభుత్వం పై నమ్మకం ఉంది, అందుకోసమే ఓట్లేశారని మీరు అంటున్నారు. అయితే రవీంద్రరావు చెప్తున్న ప్రకారం అధికార దుర్వినియోగం, పోలీస్ రాజ్యం నడిచింది. మీ నాయకులు బీర్లా ఇలయ్య యాదవ్, శంకర్ నాయక్ వాళ్ళు నల్గొండ జిల్లా వాళ్ళు ఇక్కడ వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు కూడా అయ్యాయి. బట్టి విక్రమార్క గారు కాన్వాయ్లో మొత్తం నియోజకవర్గం అంతా తిరిగిన విజువల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మీరు మీ నియోజకవర్గానికి చెందిన వేములవాడ కార్యకర్తలు ఎర్రగడ్డ సెంటర్ల వద్ద చాలామంది మా ప్రతినిధులకు కూడా కనిపించారు. ఏంటి అంటే మీరు ఒత్తిడి పెంచారా, లేకుంటే సుభాష్ గారు చెప్తున్నట్టు డబ్బుల పంపిణీ కూడా జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం? 2500 క్లియర్ ఫిగర్ చెప్తున్నాను నేను, ఒక్కొక్క ఓటర్కి 2500 ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వారి నుంచి ఈ జవాబు కంటే మిగతా వేరే ఆశించడానికి అవకాశం కూడా లేదు మాకు. ఎందుకంటే వారు అధికార దుర్వినియోగం అనడానికి అవకాశం ఉంటుంది, పోలీసులు అడ్డు పెట్టుకుని పనిచేసినడానికి అవకాశం ఉంటుంది, డబ్బులు పంచి గెలుస్తున్నారని చెప్పి అనేటువంటి వీరి నుంచి ఈ సమానం కంటే ఎక్కువ ఆశించడానికి ఏది లేదు. ప్రజల ముందు ఇంతకు మించి వాళ్ళు మాట్లాడడానికి ఎక్కువగా లేదనుకుంటున్నా. కానీ వారి ఓటమిని వారు నిజాయితీగా అంగీకరించాలి. అంటే మా పార్టీని ప్రజలు గుర్తిస్తలేరు అని చెప్పి అనేది వాళ్ళు మాట్లాడితే సహితం విజయాన్ని అందుకోవడము, పరాజయాన్ని స్వీకరించడం కూడా రావాలి. ఈరోజు ప్రజల మూడు కాంగ్రెస్ పార్టీ పట్టుది తెలంగాణలో అనేది ఈ ఎన్నికతోని కంటోన్మెంట్ గెలిచిన ఉప ఎన్నికల్లో ఈరోజు 2023 డిసెంబర్ 3 నాడు జరిగిన ఎన్నికల నుంచి కూడా చూస్తే ప్రజల విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉందనేది మనకు రుజువవుతుంది ఈ ఎన్నికతో అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల కావచ్చు, ఇందిరమ్మ రాజ్యం పరిపాలన పట్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసే క్రమంలో మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మల్లికార్జున గారి ఆలోచనతోని, రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ ప్రాంతంలో పోవడానికి కోసం బీసీ కులగాన్ని కూడా పనిచేసిందని చెప్పని బాగుంది. బీసీ బిడ్డను ఒకరిని అదనంగా ఈ అసెంబ్లీకి పంపిస్తుంది మా బీసీ బిడ్డలు అని చెప్పని కూడా అనుకునేటువంటి తరుణంలో సంక్షేమము, అభివృద్ధి మరోవైపు నేను చెప్పినా ఉన్నాయి. మీరేం చేసిర్రు ప్రభుత్వం 22 మాసాలు వచ్చాయి, అరే అది 10 ఏళ్ళలో చేయండి. మీ 22 మాసాలు 23 మాసాలు చేసింది చెప్పే ప్రయత్నం చేసినాం. మా ముఖ్యమంత్రి గారి ప్రచార సరిలో కానీ ఈరోజు మేము ఏం చెప్పినాం, ఓఆర్ఆర్ కట్టింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నాం, మెట్రో నగరం కట్టించి కాంగ్రెస్ పార్టీ అని చెప్పినాం, రేపు ఆర్ఆర్ఆర్ RRR తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంటే చెప్పగలిగినాం. 4th సిటీ కొత్త మీరు కూడా వాళ్ళ మునుగోడు ఎన్నికల్లో, వాళ్ళు హుజురాబాద్ ఎన్నికల్లో, వాళ్ళు దుబ్బాకి ఎన్నికల్లో ఒక విషయాన్ని కళ్యాణ్ గారిని ఒక విషయం చెప్పదలుచుకున్నా. వారి దుబ్బాక్ ఎన్నికల్లో, మునుగోడు ఎన్నికల్లో, హుజురాబాద్ ఎన్నికల్లో వాళ్ళ అధికార దుర్వినియోగం ఆనాడు చేసినప్పుడు ఎటుపోయింది ఆలోచన వారిని అడుగుమంటున్నాం. నేను ఇక్కడ ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నాను, వారికి నా మాట పూర్తి నా జవాబు మీకు పూర్తి కాకపోతే మీరు వచ్చిన కళ్యాణ్ గారు వాళ్ళలాగా మీ చేయలేవి చెప్తా ఉన్నా. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు మోహరింపు చేసి ఏ విధంగా భయాభ్రాంతులు గురి చేసి ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలిసి చెప్పే ప్రయత్నం చేస్తూ మేము ఈ ఉందాగా ఎన్నికల్లో మీ ప్రచార సరళిని తీసుకొని పోయినామని చెప్తున్నాం. ఉందాగా మా గౌరవ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ముఖ్యమంత్రి గారు, మా పీసీ అధ్యక్షులు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఈరోజు మా సమిష్టి నిర్ణయాన్ని, మా సమిష్టిగా కలిసి ఉన్నటువంటి గొప్పదనాన్ని ఈరోజు వీళ్ళు అన్నారు. మా ప్రభుత్వం వచ్చినాక 3 రోజులుగా ఊలిపోతే వీళ్ళెక్కడ కలిసి ఉంటారో చెప్పన్నారు. మీకు కలిసి ఉంటే కూడా వాళ్ళ కళ్ళ మంట కనిపిస్తూ ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు మా పక్షాన్ని నిలబడితే కూడా వాళ్ళ కళ్ళ మంటగా ఉంది. అరే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఈ ప్రభుత్వం కూలిపోతే చెప్పనేటువంటి భ్రమలు ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఎగ్జిట్ పోల్స్ జీవించుకోలేకపోతున్నారు. రేపు 14 తారీఖు ఓటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు ఆ పార్టీ ఉంటుందనే చూడాలి తెలంగాణలో. ఈరోజు న్యాయంగా మిమ్మల్ని అడుగుతున్నా, అంటే ఒక్క ఉప ఎన్నిక ఓడిపోతే ప్రభుత్వాలు కూలిపోడు, లేకుంటే ఒక్క ఉప ఎన్నిక ఓడిపోతే పార్టీలు ఓడాలు ఉంటాయా? ఉండదు. కానీ వీళ్ళు కోరుకున్నారు ముఖ్యమంత్రి మాత్రం చేంజ్ అవుతారు, ఆశ అంటారు కదా వీళ్ళు, ముఖ్యమంత్రి మాత్రం చేంజ్ అవుతారు, అది మాత్రం పక్కా. ఈ ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది పడిపోద్ది అని చెప్పి ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు మీ ప్రజలకు చైతన్య పరిస్థితి. అందుకే ప్రజలు మాకు ఆశీర్వాదం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నేనేమంటారు వాళ్ళన్నట్టు మీ అధికారం దుర్వినియోగం చేయలేము, అరే మీ డబ్బులు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయలేము. సరే సందర్భం ఎన్నికల మేనేజ్మెంట్, పోలింగ్ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఎన్నికల కమిషనే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకోమని చెప్తుంది. ఆ మేరకు డబ్బు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రభుత్వం మరో 3 ఏళ్ళు అధికారులు ఉంటాం కాబట్టి మీరు అవకాశం ఇవ్వండి. ప్రజలు దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించరను గుర్తించలేదు. ఈరోజు సానుభూతి గురించి మాట్లాడారు కళ్యాణ్ గారు. విషయాలు చెప్తాను. ఈరోజు ఎన్నికలకు సంబంధించిన నియమాలను ఉల్లంఘించి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత గారు మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఎట్లా పెడతారండి? ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశమే లేదు. ఎన్నికల కమిషన్ కూడా దానిపై చర్య తీసుకుంటుందేమో. జరగట్లేదు, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, ఎన్నికల అభ్యర్థికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు పెట్టుకోవచ్చు. అది అంటే ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘిస్తుంది, ఎన్నికల సంఘం పోలీసులు అని అన్నప్పుడు పెట్టొచ్చు. మీరు లేదు, రాజకీయ ప్రసంగం చేయరాదు, రాజకీయ ప్రసంగం సాగింది. మీరందరూ చూడండి. మళ్ళీ మీరు రాజకీయ ప్రసంగం ప్రభుత్వం అధికారులు కూడా అలా కాదు, అన్ని పార్టీలకు సమాన హక్కులను, సమాన బాధ్యతను ఈ రోజు ప్రభుత్వం కల్పించింది. అందరూ చెప్పుకోవడానికి అవకాశం కల్పించింది. బీజేపీ కానీ ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ చూపుతున్నారు. అంటే 22 నెలలు అవుతుంది. సమర్థతతో 22 నెలల్లో ప్రజల ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వం మరో 3 ఏళ్ళు పరిపాలిస్తుంది. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ప్రభుత్వం రావాలి. ఎన్నిక ద్వారా టీవీ ప్రతినిధులు చేసిన సర్వేలో కూడా ఏ ఒక్క డివిజన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ రాలేదు. అన్ని డివిజన్లలో మొత్తానికి మీ మంత్రులకు ఒక్కొక్క డివిజన్కి 2 మంత్రులను పెట్టారు. అందరు మంత్రులు సాటిస్ఫై కావచ్చు.
7 డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ముందు అంజలో ఉంది కాబట్టి మీ మంత్రి పదవులకు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. అయితే సుభాష్ గారు అంటున్నట్టు ఈ ఎన్నిక ఓడిపోతే నిజంగా ముఖ్యమంత్రిని మార్చేంత పరిస్థితి ఉండేదా, అందుకే ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా, బీఆర్ఎస్ బీజేపీ మొదటి నుంచి మా ముఖ్యమంత్రి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు. ఎందుకో మాకు అర్థమవుతలేదు. అరే రేవంత్ రెడ్డి గారు సక్రమంగా పనిచేస్తున్నాడు, అందరు మంత్రులు కలిపిపోతే వీరమో కమ్మ బ్యాచ్ అంటారు, లేకపోతే నల్గొండ బ్యాచ్ అంటారు. అరే అందరినీ గౌరవించి సీనియర్ జూనియర్లు అందరు కలుపుకొని పోతుండు. ఇప్పుడు ఈ తీర్పులు కంటోన్మెంట్ తీర్పు వచ్చింది అనుకూలంగా, రేపు జూబ్లీస్ తీర్పు వస్తుంటే ఈ సమిష్టి నాయకత్వం ముందుకు పోతారని చెప్పి అభినందించాలి తప్ప ఈ మాదాల మాకు ఎందుకు విధిస్తుండ్రు, ఎందుకు హుకుం జారీ చేస్తారు? ఈరోజు ప్రేమతోటి చనువుతోటి మాటలతోటి ఎన్నికలు మనం గెలవాలని చెప్పి తప్పుతో పనిచేసినటువంటి మాటలు కాంగ్రెస్ బ్యాచ్. 1 వీక్ 10 days బ్యాక్ ఒకసారి ముఖ్యమంత్రి గారు మంత్రులందరితో మీటింగ్ పెట్టి ఈ ఎన్నికల్లో ఓడిపోతే నాకు బాగుండదు, మీకు బాగుండదు, జాగ్రత్త అని హెచ్చరిక చేశారు. ఆ తర్వాతే మీరు అంత సమిష్టిగా పనిచేశారు అని ఒక చర్చ బయట ఉంది. నిజమేనా అది? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేతో మాట్లాడినప్పుడు మనం ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, అందరి గౌరవం కాపాడుకోవాలి, ఎన్నికలు మనం గెలవాలని చెప్తారు. అంత మాత్రాన దాన్ని అల్టిమేట్ ఎందుకు భావిస్తారు? ఎందుకు బాగా నడవాలని చెప్పి ఇంట్లో కుటుంబం కూడా చెప్పినట్టుగా చెప్పింది ఇచ్చే ఆదేశాలు పాటించమని చెప్పిండు. ముఖ్యమంత్రి ఒక వెసులుబాటు ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు హఠాత్తుగా ఎందుకు మనకు అవకాశం ఏకంగా అభ్యర్థులు మంత్రి చేశారు బీజేపీ రాజస్థాన్ లో. అజరుద్దీన్ గారు ఆల్రెడీ మీ ఎమ్మెల్సీ ఎంపుకున్న ఆయన భారతదేశ క్రీడా కెప్టెన్ గా ఉండే. అప్పుడు అట్లాంటి ఇప్పుడు హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా మంత్రి చేసిరు రాజశేఖర గవర్నమెంట్ లో కేసీఆర్ గారు చట్టంలో వెసులుబాటు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నాం చెప్పిన ఆలోచన తీసుకున్నారు. దానికి కూడా తప్పదు ఎట్లా? ఇక్కడ కళ్యాణ్ ఒక్క విషయం మీ ద్వారా కూడా ప్రజలకు వెళ్ళాలి. రాజస్థాన్ లో బీజేపీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నటువంటి వాడిని ఏకంగా 20 రోజుల ముందు మంత్రి చేసి దానికి మెజార్టీ ఓటర్ మాసేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.